హాయ్ ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్ వర్సెస్ ఫైర్ బోల్ట్ మెర్క్యూరీ ఈ టూ స్మార్ట్ వాచెస్ మీద అయితే కంపారిజన్ వీడియో అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే రెండింటి యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే దాదాపు మనకి సిమిలర్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఏదైతే మనకి బోట్ వాచ్ ప్రైస్ అనేది 2499 రూపీస్, నియర్లీ మనకి 2500 అయితే ఉంటుంది. మెర్క్యూరీ స్మార్ట్ వాచ్ ఉంది కదా, అంటే మనకి ఫైర్ బోల్ట్ నుంచి వచ్చేసి దీని యొక్క ప్రైస్ అనేది మనకి లాస్ట్ 2 days లో చూసుకున్నట్లయితే మనకి 2500 అయితే ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకున్నట్లయితే మీరు ఇవాళ చెక్ చేసినట్లయితే దీని యొక్క ప్రైస్ అనేది మనకి 2199 రూపీస్ అయితే ఉంటుంది. అంటే మనకి నియర్లీ 2200 అయితే ఉంటుంది. ఈ టూ స్మార్ట్ వాచెస్ లో ఏ స్మార్ట్ వాచ్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం అయితే ఈ వీడియోలో నేను మీకు క్లియర్ కట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదే విధంగా మీకు ఒక క్లారిటీ కూడా ఇస్తాను, ఈ రెండు స్మార్ట్ వాచెస్ లో ఏ స్మార్ట్ వాచ్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క డిజైన్ నేను చూసుకున్నట్లయితే రెండు కూడా మనకి సేమ్ డిజైన్ అయితే వస్తుంది. డైల్ షేప్ అనేది రెండు కూడా మనకి స్క్వేర్ టైప్ లో అయితే వస్తున్నాయి. ఇంకా అలాగే రెండిట్లో కూడా మనకి ఫిజికల్ గా బటన్స్ అయితే ఉంటాయి, కాకపోతే రెండింటి యొక్క డిజైన్ అయితే డిఫరెన్స్ గా అయితే ఉంటుంది. ఏదైతే మనకి బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్ లో వచ్చేసి ఇది మనకి నాబ్ టైప్ లాగా ఉంటుంది, అంటే స్క్రోలింగ్ టైప్ లాగా అయితే ఉంటుంది. అదే విధంగా ఈ మెర్క్యూరీలో చూసుకున్నట్లయితే ఇందులో వచ్చేసి మనకి బటన్ టైప్ అయితే ఉంటుంది. రెండింటి ఫంక్షనాలిటీ కూడా సేమ్ ఒకలాగా ఉంటుంది, పవర్ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. అదే విధంగా బిల్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి బిల్ క్వాలిటీ సేమ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ రెండిట్లో కూడా మనకి ఫ్రంట్ సైడ్ గ్లాస్ వచ్చేసి 2.5D కర్వ్డ్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. కంప్లీట్ గా బాడీ వచ్చేసి మెటల్ అయితే యూజ్ చేశారు. ఏవైతే స్ట్రాప్స్ ఉంటాయి మనకి సిలికాన్ స్ట్రాప్స్ అయితే యూజ్ చేశారు. బిల్ క్వాలిటీ రెండిట్లో కూడా మనకి సేమ్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు. వెయిట్ విషయానికి వచ్చినట్లయితే బోట్ వచ్చేసి మనకి 50 grams అయితే వస్తుంది. అదే మెర్క్యూరీ చూసుకున్నట్లయితే ఇది 80 grams అయితే ఉంటుంది. వెయిట్ విషయానికి వచ్చినట్లయితే కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు ఫైర్ బోల్ట్ మెర్క్యూరీ అనేది. ఇంకా అలాగే రెండిట్లో వాటర్ ప్రూఫ్ విషయానికి వచ్చినట్లయితే బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్ లో వచ్చేసి మనకి IPX67 అయితే వస్తుంది. అదే మనము ఫైర్ బోల్ట్ మెర్క్యూరీలో చూసుకున్నట్లయితే IPX8 అయితే వస్తుంది. ఇక్కడ వాటర్ ప్రూఫ్ అనేది మనకి బోట్ కంపెనీలో అయితే బెటర్ గా అయితే ఉంటుంది. యూజ్ చేసిన డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా మనకి దాదాపు సేమ్ డిస్ప్లే సైజ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. బోట్ కంపెనీ అనేది డిస్ప్లే మనకి 1.69 ఇంచెస్ HD డిస్ప్లే అయితే యూజ్ చేసేది, మనకి ఫుల్ టచ్ కంట్రోల్ అయితే వస్తుంది. అదే విధంగా ఫైర్ బోల్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే ఈ మెర్క్యూరీలో యూజ్ చేసిన డిస్ప్లే అనేది 1.7 ఇంచెస్, ఇది కూడా మనకి HD డిస్ప్లే అయితే వస్తుంది. రెండిట్లో కూడా మనకి అంత డిఫరెన్స్ అయితే ఉండదని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. డిస్ప్లే సైజ్ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా మనకి సిమిలర్ సైజ్ అయితే వస్తుందని చెప్పుకోవచ్చు. రెండిట్లో కూడా మనకి డిస్ప్లే క్వాలిటీ అనేది బాగుంటుంది. ఇక్కడ మనకి వాచ్ ఫేసెస్ విషయానికి వచ్చినట్లయితే బోట్ కంపెనీ అనేది మనకి 100+ వాచ్ ఫేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే ఫైర్ బోల్ట్ కంపెనీ చూసుకున్నట్లయితే 200+ కస్టమైజేషన్ వాచ్ ఫేసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ వాచ్ ఫేసెస్ అనేవి మనకి 100 ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు ఫైర్ బోల్ట్ కంపెనీలో వచ్చేసి. అదే విధంగా సెన్సార్స్ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో కూడా మనకి SpO2 సెన్సార్ అయితే ఉంటుంది, ఇంకా అలాగే బ్లడ్ ప్రెషర్ సెన్సార్ అయితే ఉంటుంది. రెండిట్లో కూడా మనకి కావాల్సిన సెన్సార్స్ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే మానిటర్ విషయానికి వచ్చినట్లయితే ఎవ్రీడే మనకి ట్రాకింగ్ చేస్తుంటది కదా మన హెల్త్ కి సంబంధించి. ఇందులో వచ్చేసి మనకి స్లీప్ ని మానిటర్ చేస్తుంది రెండు స్మార్ట్ వాచెస్ కూడా. ఇంకా అలాగే బ్రీత్ ని కూడా రెండు స్మార్ట్ వాచెస్ కూడా మనకి మానిటర్ అయితే చేస్తుంది. బాడీ టెంపరేచర్ అనేది మనకి ఫైర్ బోల్ట్ మెర్క్యూరీలో మాత్రమే ఉంటుంది, ఈ బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్లు అయితే ఉండదు. ఒక ఫ్యూచర్ అనేది బెటర్ గా ఉంటుందని చెప్పుకోవచ్చు ఫైర్ బోల్ట్ మెర్క్యూరీలో వచ్చేసి. ఇంకా అలాగే బ్యాటరీ లైఫ్ విషయానికి వచ్చినట్లయితే రెండు కంపెనీస్ కూడా మనకి దాదాపు సేమ్ బ్యాటరీ లైఫ్ అయితే మెన్షన్ అయితే చేశారు. ఏదైతే బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్ ఉందో ఇది మనకి 7 to 10 days వరకు అయితే వస్తుందని వీళ్ళైతే చెప్తున్నారు. పేపర్ మీద అయితే వీళ్ళు ప్రెజెంట్ చేశారు. అదే ఏదైతే మనకి ఫైర్ బోల్ట్ మెర్క్యూరీలో చూసుకున్నట్లయితే 8 days వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. రియల్ గా ఈ ప్రొడక్ట్స్ అనేవి మనం కొని యూజ్ చేసినట్లయితే ఏదైతే మనకి బోట్ వాచ్ అనేది ఒక 2 to 3 days వరకు అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ అనేది. ఎందుకంటే మనం ఎవ్రీడే హార్ట్ రేట్ సెన్సార్ ఇంకా అలాగే అదే విధంగా దీంతో మనము చాలా వర్క్స్ చేస్తాం కాబట్టి అంత బ్యాటరీ లైఫ్ అయితే రాదు. 2 days or 3 days ఈ విధంగా అయితే వస్తుంది బ్యాటరీ లైఫ్ అనేది. ఇంకా మీరు హెవీగా యూజ్ చేసినట్లయితే 1 to 2 days అయితే వస్తుంది. ఫైర్ బోల్ట్ మెర్క్యూరీ చూసుకున్నట్లయితే ఇది కూడా మనకి దాదాపు సేమ్ బ్యాటరీ లైఫ్ అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా అలాగే ఈ రెండు స్మార్ట్ వాచెస్ లో చూసుకున్నట్లయితే మనకి స్మార్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి కదా, అంటే మన ఫోన్ లో ఎటువంటి నోటిఫికేషన్స్ వచ్చినా ఇది ఈ రెండు స్మార్ట్ వాచ్ల్లో కూడా మనకి నోటిఫికేషన్ ద్వారాగా చూపిస్తుంది. మనకి బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ వచ్చేసి ఫైర్ బోల్ట్ మెర్క్యూరీలో అయితే ఉంటుంది, మనకి ఏదైతే బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్లు అయితే ఉండదు. ఇంకా అలాగే రెండిట్లో కామన్ ఫీచర్స్ ఏంటంటే రెండిట్లో కూడా మనము మ్యూజిక్ ని కంట్రోల్ చేయొచ్చు, కెమెరాను కూడా ఆపరేట్ చేయొచ్చు. ఇంకా అలాగే రెండు స్మార్ట్ వాచెస్ లో కూడా ఒక స్మార్ట్ వాచ్ కి కావాల్సిన ఫీచర్స్ అన్ని ఉంటాయి, అంటే స్టాప్ వాచ్, ఇంకా అలాగే ఫైండ్ మై ఫోన్, ఇంకా అలాగే మనకి ఏదైతే అలారం ఇటువంటివన్నీ ఉంటాయి. ఇంకా అలాగే రిమైండర్స్ కూడా రెండిట్లో కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇంకా అలాగే స్పోర్ట్స్ మోడ్స్ చూసుకున్నట్లయితే
మనకి బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్ అనేది 7 స్పోర్ట్స్ మోడ్స్ అయితే వస్తుంది. అదే ఫైర్ బోల్ట్ మెక్యూరీ చూసుకున్నట్లయితే 8 స్పోర్ట్స్ మోడ్స్ అయితే వస్తుంది. ఒక స్పోర్ట్స్ మోడ్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పుకోవచ్చు. ఇదైతే ఫైర్ బోల్ట్ మెక్యూరీలో వచ్చేసి. అలాగే కలర్స్ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. బోట్ వేర్టెక్స్ స్మార్ట్ వాచ్ అనేది మనకి బ్లాక్ కలర్, వైట్ కలర్, అలాగే రెడ్ కలర్, బ్లూ కలర్ లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. అదే ఫైర్ బోల్ట్ మెక్యూరీ చూసుకున్నట్లయితే గ్రీన్ కలర్, వైట్ కలర్, బ్లాక్ కలర్, ఇంకా అలాగే మనకి బ్లూ కలర్ లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. మీకు నచ్చిన కలర్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. వారంటీ విషయానికి వచ్చినట్లయితే 1 year వరకు అయితే ఇస్తున్నారు. అవైలబిలిటీ విషయానికి వచ్చినట్లయితే రెండు కూడా మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే అవైలబిలిటీలో అయితే ఉంటుంది. ఫైనల్ గా డౌట్ లేకుండా ఈ రెండు స్మార్ట్ వాచెస్ లో ఏ స్మార్ట్ వాచ్ తీసుకుంటే మనకి వాల్యూ ఫర్ మనీ అవుతుంది అని దానికోసం మాట్లాడుకున్నట్లయితే 2500 లో బెస్ట్ స్మార్ట్ వాచ్ అయితే అవుతుంది. ఏదైతే మనకి ఫైర్ బోల్ట్ మెక్యూరీ స్మార్ట్ వాచ్ అనేది. ఎందుకంటే ఇందులో మనకి బెటర్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. బోట్ తో కంపేర్ చేసి చూసుకున్నట్లయితే మనకి బ్లూటూత్ కాలింగ్ కానీ, ఇంకా అలాగే కస్టమైజేషన్ వాచ్ ఫేసెస్ కానీ, ఇంకా అలాగే మనకి కావాల్సిన సెన్సార్స్ అన్ని బెటర్ గా అయితే ఉన్నాయి. ఇది కూడా మనకి మేడ్ ఇన్ ఇండియన్ ప్రోడక్టే, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయితే జరుగుతుంది ఈ ప్రోడక్ట్ అనేది. కాబట్టి మీరైతే నమ్మొచ్చు. ఎవరైనా కొనాలనుకున్నట్లయితే ఈ ఫైర్ బోల్ట్ మెక్యూరీ అయితే కొనండి, మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి వచ్చేసి లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. సో దట్ నేను చేసే ఇన్ఫర్మేషన్ వీడియోస్ అని మీ నోటిఫికేషన్ ద్వారా పొందొచ్చు. అండ్ దిస్ ఈజ్ విజయ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.